హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపట్టేటి. మీరు చూస్తున్నారు మురళిపట్టేటి తెలుగు టెక్. ఈరోజు మీకు మీ మొబైల్ కెమెరాను యూజ్ చేసి మంచి ఫొటోస్ ఎలా క్యాప్చర్ చేయాలనేది అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఈ టిప్స్ పాటించడం వల్ల మీరే కొంత బెటర్గా ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఫ్రెండ్స్, మొబైల్లో ప్రొఫెషనల్గా ఫోటోలు క్యాప్చర్ చేయాలంటే ముందుగా వచ్చేసి లెన్స్ క్లీన్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి, లేకపోతే క్లాత్ క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఫోటో అనేది పోర్ట్రేట్లో కావాలా ల్యాండ్స్కేప్లో కావాలా అనేది మీరైతే డిసైడ్ చేసుకోండి. ప్రజెంట్ వచ్చేసి నేను పోర్ట్రేట్లో తీద్దాం అనుకుంటున్న పిక్చర్, సో పోర్ట్రేట్లో ఉంచాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్రిడ్ లైన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను చూడండి సెట్టింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద చూడండి స్క్రోల్ చేస్తున్నా. గ్రిడ్ లైన్స్ అనేది ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, నేను అండర్లైన్ చేసి చూపిస్తున్నాను. సో దాన్ని అయితే ఎనబుల్ చేసుకోవాలి. అలా ఎనబుల్ చేసుకున్నప్పుడు మీరు ఫిగర్ని సెంటర్లో ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో కొత్త వాళ్ళైతే కంపల్సరీ మీరు అది ఎనబుల్ అయితే చేసుకోవాలి. తర్వాత ప్రొఫెషనల్గా మారినాక అంటే కొన్ని ఫొటోస్ తీసినాక మీరైతే ఎనబుల్ చేసిన ఒకటి చేయకున్నా ఒకటే. సో చూడండి మీకు ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి ఆ సెంటర్లో ఉందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. గ్రిడ్ లైన్స్లో ఫస్ట్ చూడండి మిడిల్ గ్రిడ్ లైన్ కనిపిస్తుంది కదా, సో దానిలో ఉండేటట్టయితే చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మీరు ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు లైటింగ్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా హెచ్డిఆర్ మోడ్ అయితే కంపల్సరీ ఆన్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు బ్యాలెన్స్ చేస్తుంది అనమాట, కలర్ని బ్యాలెన్స్ చేస్తుంది. సో బ్రైట్ ఎక్కువ ఉన్నా లేకపోతే తక్కువ ఉన్నా కూడా బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి. సో చూడండి ఇక్కడ వచ్చేసి ఆటో హెచ్డిఆర్ అని కనిపిస్తుంది కదా, సో ఇది ఆల్రెడీ ఆన్ అయ్యే ఉంది నా దాంట్లో. సో మీరు ఆఫ్ ఉంటే మాత్రం కంపల్సరీ ఆన్ చేసుకోండి, అప్పుడే మీకు పిక్చర్ అనేది బ్యాలెన్స్గా వస్తుంది. హెచ్డిఆర్ మోడ్ ఆన్ చేసి నేను పిక్చర్ క్యాప్చర్ చేస్తున్నా చూడండి, మీకు కలర్ అనేది బ్యాలెన్స్డ్గా వస్తుంది. సో ఒకసారి పిక్చర్ రివీల్ చేస్తే చూడండి మీకు నీట్గా వచ్చిందనమాట. సో హెచ్డిఆర్ మోడ్ అయితే కంపల్సరీ ఆన్ చేసుకోవాలి, లో లైట్ ఉన్నా హైగా లైట్ ఉన్నా కానీ, ఓకేనా? నెక్స్ట్ ఏదైనా ఆబ్జెక్ట్ ఓన్లీ ఫోకస్ చేయాలి, తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లర్ చేయాలన్నప్పుడు మాత్రం ఆ ఆబ్జెక్ట్ని కొంచెం దగ్గర చేసుకోవాలన్నమాట, అంటే దగ్గరలో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా బ్లర్ అవుతుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కూడా కొంత దూరాన్ని ఉండాలి, అప్పుడే మనకి నీట్గా బ్లర్ అవుతుంది. సో కొన్ని మొబైల్స్కి ఇస్తారు, కొన్ని మొబైల్స్కి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్గా ఉండదు. బ్లర్గా ఉంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి మీకు బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ మొత్తం బ్లర్ అయిపోయింది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావడం వల్ల మనకు పిక్చర్ కూడా చాలా నీట్గా అనిపించింది. మనం ఏదైతే ఫోకస్ చేసామో అదే మెయిన్గా కనిపించింది అనమాట. తర్వాత చూడండి మీకు ఫిల్టర్స్ అనేవి కనిపిస్తాయి. సో చూడండి ఫిల్టర్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్నల్గా అయితే ఫోన్లో చాలా ఉన్నాయి చూడండి ఫిల్టర్స్. ఇవన్నీ ఫోన్కి వచ్చినాయి, అదేవిధంగా నేను ఫోన్లో స్టోర్లో డౌన్లోడ్ చేసినాను అనమాట. చాలా సూపర్గా ఉంటాయి. సో ఫిల్టర్స్ కూడా మీకు మంచి ప్రొఫెషనల్గా ఫొటోస్ దించడానికి ఫిల్టర్స్ కూడా చాలా పనికొస్తాయి అనమాట. సో మీరు ఫ్రీగానే ఉంటాయి కాబట్టి మీరైతే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్క మొబైల్కి వాళ్ళ కంపెనీ వాళ్ళ స్టోర్లలో ఫిల్టర్స్ అయితే దొరుకుతాయి కాబట్టి మీరు కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి ఇక్కడ మీకు పక్కకి స్క్రోల్ చేస్తున్న కొద్దీ చూడండి మీకు చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తున్నాయి ఫిల్టర్స్ అనేవి. సో చూడండి లాస్ట్కి వచ్చేసి ఎలా డౌన్లోడ్ చేయాలంటే చూడండి ప్లస్ గుర్తు కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా వాళ్ళ స్టోర్లోకి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ వచ్చేసి మీకు చాలా రకాల ఫిల్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇందులో నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కొంత పే చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మొబైల్ కెమెరాను యూజ్ చేసి బెటర్గా ఫొటోస్ ఎలా క్యాప్చర్ చేయాలనేది అయితే. సో కొన్ని టిప్స్ అయితే తెలుసుకున్నారు కదా. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.